బాలయ్య బాబు ఆవాహన చేస్తే ధర్మం గురించి మాకు తెలిసినంత చెప్పాం. అంటే అగ్నిపర్వతం బద్దలవుతున్నప్పుడు అఖండ వాజ్ నాట్ మేడ్, ఇట్స్ హ్యాపెన్. ఎక్కడో చెప్తారు కొడవగంటి కుటుంబరావు గారు. ఈశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. అందరికీ అఖండని ఇంత అఖండ విజయం చేకూర్చినందుకు ముందుగా యూనిట్ తరపున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ధర్మం గురించి మాకు తెలిసినంత చెప్పాం. మేము ఆ ధర్మం గురించిన చెప్పిన మాటని మీరు దారిగా మార్చారు, సనాతన ధర్మ రహదారిగా మార్చారు. ముందుగా ప్రేక్షకులందరికీ దానికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే నేను అఖండాలో మా గురువు గారి దయ వల్ల మొదటి నుంచి అఖండతో ప్రయాణం చేసే అవకాశం నాకు కలగటం వల్ల ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. అఖండ వాజ్ నాట్ మేడ్, ఇట్స్ హ్యాపెండ్. అంతే, అఖండ అనేది జరిగింది. అంటే ఈశ్వర జటాజూటం నుంచి గంగాజలం ఎలాగైతే తనంతట తానుగా ఉప్పొంగి దూకి సితాద్రి చేరి సితాద్రి నుంచి భారతావని దాటి భారతావతి నుంచి మహాసముద్రంలో చేరి కూడా తన ఉనికిని ఎలా కోల్పోకుండా ఉందో, అలా ఈ అఖండ కూడా చరిత్ర గర్భంలో కలవకుండా చరిత్రకు తలమానికంగా నిలబడుద్దని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని మీరందరూ ఇవాళ మనకి శివుడుండే కైలాసానికి వెండి కొండ అని పేరు, దీనికి వెండి తెర అని పేరు. వెండి కొండ మీద ఆ శివుడి తాండవాన్ని మీరు ఎలా కలకాలం గుర్తుపెట్టుకున్నారో, వెండి తెర మీద ఈ శివుడి తాండవాన్ని కూడా అలాగే మీరు గుర్తుపెట్టుకున్నారు, ఆదరించారు. మనం అంటే అది నటనమా, అది నర్తనమా? ఆవాహనం తప్ప. అది ఆవాహన, కేవలం ఆవాహన. ఎక్కడో చెప్తారు కొడవగంటి కుటుంబరావు గారు, ఇదిగో ఇక్కడ నిలబడి నేను ఆవాహన చేస్తున్నాను, అందుకో నా చాచిన హస్తం అని. అలా బాలయ్య బాబు ఆవాహన చేస్తే పంచభూతాలు పంచాక్షరాలు కలిసి ఆయనలో ఆవహించి అఖండ తాండవం జరిగింది. ఆ తాండవంలో నేను సైతం భాగస్వామిని అవడం అనేది నాకు నిజంగా, అంటే పుట్టినప్పటి నుంచి నేను తారక రామారావు గారి భక్తుడిని, బాలయ్య బాబు అభిమానిని, చివరి వరకు అదే ఉంటుంది. అంటే చాలామందికి గర్వపడే, మేము ఫ్యాన్స్గా చాలామందిని చూసి ప్రతి హీరోని చూసి వాళ్ళ ఫ్యాన్స్ గర్వపడతారు. మేము బాలయ్య బాబుని చూసి ధైర్యపడతాం, మా బాబు ఉన్నాడని. సో అలాంటి ఫ్యాన్స్ కూడా చూడండి, అంటే అగ్నిపర్వతం బద్దలవుతున్నప్పుడు దాని వేడి ఎంత ఉందని శరభాలు వెతకూడదు. ఒక సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు దాని లోతు ఎంత ఉందని మనం వెతకూడదు. ఇటువంటి ఒక తాండవం ఉద్భవం జరిగినప్పుడు దీని లోతెంత, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇది కాదు. ఇది రివ్యూ సినిమా కాదు, రివ్యూ సినిమా. ఇది ఒపీనియన్ సినిమా కాదు, ఎక్స్పీరియన్స్ సినిమా. అటువంటి మేమేదైతే ఈ మాటలు నమ్మామో ఆ మాటలకే మీరు ప్రాణం పోశారు. ఇంకా నేను చెప్తాను, మా గురువు గారు, నేను ఇక్కడ ఇవాళ ఉన్నానంటే ఎన్ని వేదికల మీద ఇదే మాట చెప్తాను, నడకనాదైనా ఆ అడుగులు మాత్రం ఆయనే, అందుట్లో ఎటువంటి అనుమానం లేదు. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి, పల్లెటూరు నుంచి వచ్చి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇవాళ నా దైవం బాలయ్య బాబు ముందు ఆయన కోసం పనిచేసే అవకాశం నాకు ఆయన కల్పించారు. ఆయనకి నేను ఇక జన్మతః రుణపడి ఉంటాను. ఈ సినిమా తాలూకు గ్రావిటీ బాలయ్య బాబు, బోయపాటి గారు అయితే గ్రాండియర్ తమన్ గారు. అంటే ఓంకారం అనేది ఉద్భవిస్తున్నప్పుడు అకార ఉకార పర్యంతమైనటువంటి ఈ ఓంకారాన్ని ఆ శబ్దంతో తాదాప్యత చెంది 3 కన్నుల వాడి గురించి, 5 అక్షరాల గురించి, 7 చక్రాల గురించి, 9 స్వరాలతోటి 9 పాటలతో ఆయన ఆవిష్కరించిన విధానం నభూతో నా భవిష్యతి. ఇక అటువంటిది జరగదు. అంటే మనం పుట్టినప్పుడు ఇందుకోసం ఎన్నో పనులు చేస్తాం. కృష్ణుడు కంసుని చంపాడు, చాణూర ముష్టికులను చంపాడు, ఎంతోమందిని చంపాడు, జీవితకాలంలో చాలా పనులు చేశాడు. కానీ ఆయన పుట్టింది కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పడం కోసం. తమన్ గారు కూడా నా దృష్టిలో అఖండ కోసమే పుట్టారని నా భావన, నా బలమైన భావన. భగవద్గీత జీవనగీతగా బోధిస్తున్నటువంటి గంగాధర శాస్త్రి గారు కూడా ఈ సినిమాలో భాగస్వామిగా ఉండి ఈ సినిమాలో ఉండటం అనేది నిజంగా మా అదృష్టం. అదేవిధంగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, పేరు పేరున ఏం చెప్తాం అంటే భారతాన్ని గెలిపించడానికి ప్రపంచంలో ఉన్న ధర్మమంతా ఒక చోట చేరినట్టు ఈ సినిమాని నడిపించడం కోసం మంచి వాళ్ళందరూ ఒక చోట చేరి వాళ్ళ యొక్క సంకల్పాన్నే అక్షరాలుగా, స్వరాలుగా, మాటలుగా, చేతలుగా మార్చి చూపించారు. మొత్తం టోటల్ భారతావని ఈరోజు దాని వెనక నిలబడింది. మనందరికీ తెలుసు, సనాతన ధర్మం అనేది జీవనది. ఆ జీవనది సజీవంగా ఉందంటే కారణం ప్రవహిస్తున్న పాత నీరు కాదు, కొత్తగా వస్తున్న కొత్త నీరు, ఉబికొస్తున్న కొత్త నీరు. ఆ కొత్త నీరే యువతరం. ఆ యువతరానికి ఇవాళ ఈ సినిమా చేరువైంది. ఆ యువతరం అంటే భారతదేశం తాలూకు శక్తి సైన్యం మోస్తున్నటువంటి ఆయుధాల్లో లేదు, గర్భంలో ఉన్నటువంటి యువకుల తాలూకు ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలోకి చేరే సినిమా తీసినటువంటి మా గురువుగారు బోయపాటి శ్రీనివాసరావు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భరతావని సంస్కారానికి మరోసారి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.